హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు మహతి. నేను ఈ వీడియోలో నా మ్యారేజ్కి నేను తీసుకున్న పట్టు శారీస్ కలెక్షన్ చూపిద్దాం అనుకుంటున్నాను. అయితే ఫస్ట్ వచ్చేసి నా ఎంగేజ్మెంట్ శారీ చూపిస్తాను. ఇది ఫస్ట్ నేను ఎంగేజ్మెంట్లో పూజ చేస్తారు కదా, పీటల మీద కూర్చొని అప్పుడు కట్టుకునే శారీ. ఇది కూడా పట్టు శారీ అండి, సిల్వర్ పట్టు. ఇది పట్టు శారీ. దీని మీదకి దీనికన్నీ వీణలు, ఇట్లా ఏనుగులు వీణలు వచ్చాయండి డిజైన్. అయితే నేను అలానే కుట్టించాను, దానిలో ఇమేజెస్ చూసి అలానే కుట్టించాను. ఇలా వీణలు వేసి హ్యాండ్స్కి కూడా అలానే హెవీ వర్క్ ఇలా వీణలు ఏనుగులు ఏం చేసి కుట్టించానండి. ఇది ఫస్ట్ శారీ అండి, పీటల మీద కూర్చున్నప్పుడు కట్టుకునే ఫస్ట్ శారీ. తర్వాత ఇది అత్తగారు వాళ్ళు పెడతారు కదండి, అది వాళ్ళు కూడా ఇలా వీణలు వచ్చింది తీసుకున్నారు. ఇలా వీణలు, జింకలు, బొమ్మలు ఇలా వచ్చినాయండి. ఇది కూడా ప్యూర్ పట్టు సారీ అండి. ఇది 7,000 అలా పడ్డది. దీనికి నేను ఇలా హెవీ వర్క్ బ్లౌజ్ చేయించానండి. ఇలా కాసులు, అప్పుడు కాసులు 6 ఇయర్స్ బ్యాక్ ఇలా కాసులు అనేవి ఫ్యాషన్ కదండి. ఇలా కాసులు వేయించి కుట్టించాను, హెవీ వర్క్ బ్లౌజ్ అండి. చూసారా, ఇలా హ్యాండ్స్కి కూడా రెండు రోస్ నేను ఇలా పెట్టించి కుట్టించాను. అయితే నేను ఇదే ప్లేస్లో ఒక లక్ష్మీదేవి బొమ్మ పెట్టమన్నానండి. అయితే తను మర్చిపోయినట్టుంది, సో ఇంకా ఇలా కుట్టేసింది. తర్వాత దీనికి హ్యాంగింగ్స్ కూడా ఇలా వచ్చేసాయి కాసులుగా. ఈ శారీ అయితే చాలా బాగుందండి. నాకు ఎంగేజ్మెంట్లో కట్టుకుంటే, మీరు థంబ్నెయిల్లో చూడండి, నేను పెట్టాను. తర్వాత వచ్చేసి ఇది నా ముహూర్తం శారీ అండి. ఇది గోల్డ్ కలర్ ప్యూర్ పట్టు శారీ అండి. ఇది చాలా కాస్ట్ ఉంటుంది శారీ కూడా. దీనికి అంచు కూడా చాలా పెద్దగా వచ్చింది. అయితే చూసారు, ఇక్కడ మీకు క్లియర్గా గ్రీన్ కలర్ అంచు వచ్చింది కదా. అయితే నాకు ఇందులో రెడ్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి. అయితే ఆ బ్లౌజ్ అంత మంచిగా ఉండదని చెప్పేసి సజెస్ట్ చేస్తే నేను దీనికి ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించానండి. ఇలా స్టిచ్ చేయించాను, హెవీ వర్క్ బ్లౌజు. ఇలా హెవీ వర్క్. అయితే నేను ఇవన్నీ గోల్డ్ పూసలు, అవన్నీ మీకు సిల్వర్ లాగా కనబడుతుంది కానీ గోల్డ్ కలర్ పూసలు ఇవన్నీ వేసి నేను స్టిచ్ చేయించుకున్నాను. ఈ లుక్ అయితే చాలా బాగుందండి. కట్టుకున్నాక చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. హెవీ వర్క్ బ్లౌజ్ అండి. ఇవన్నీ నేను 6 ఇయర్స్ బ్యాక్ కుట్టించానండి నా మ్యారేజ్ కానీ. తర్వాత మర్నాడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటాం కదండి అత్తగారింట్లో, అప్పుడు ఈ శారీ అండి. ఇది సత్యనారాయణ స్వామి వ్రతంకి కట్టుకున్న శారీ. దీని అంచు చూసారా, చాలా బాగుంది. ఇది పింక్, ఎల్లో, గ్రీన్ అండి. అయితే దీని మీదకి నాకు ఎల్లో బ్లౌజ్ వచ్చింది, సో నేను ఎల్లో బ్లౌజ్ విడిగా తీసుకొని ఇలా అరవంకి స్టైల్ కుట్టించానండి. చూడండి, మీకు చాలా బాగుంటుంది బ్లౌజ్. అయితే ఇలా అమ్మవారు లాకెట్ వేసి కుట్టించానండి, హెవీ వర్క్ బ్లౌజ్. ఇవన్నీ చాలా కాస్ట్లీ ఉంటాయండి. చూసారా, ఇలా గోల్డ్ పూసలు వేశారు మధ్యలో. ఇలా నెక్ చాలా హెవీ బ్లౌజెస్ అండి నావి. నేను పెళ్ళికి స్టిచ్ చేయించిన అండి హెవీ వర్క్ బ్లౌజెస్. కాసేపు కూడా ఉంచుకోలేము మనం. శారీ చూసారు కదా, దీని మీదకి స్టిచ్ చేయించాను నేను. ఇది ఒక శారీ అండి. ఇది కూడా నేను వధువు గృహప్రవేశం అంటారు కదా, దానికని స్టిచ్ చేయించాను. ఇది కూడా ప్యూర్ పట్టు శారీ అండి. నెమలి పింఛం కలర్ అంటారు కదా, వంకాయ కలర్ అంటారు కదా, ఆ కలర్. ఇలా గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది. ఈ శారీ కూడా కట్టుకుంటే చాలా బాగుంటుంది. దీని మీదకి నేను ఇలా గ్రీన్ కలర్ బ్లౌజ్ కుట్టించానండి. ఇది కూడా చాలా హెవీ వర్క్ ఉంటుంది. ఇలా హెవీ వర్క్ ఉంటుంది. ఇలా అన్ని హెవీ వర్క్ బ్లౌజెస్ అనండి. నేను ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదన్నమాట బ్లౌజెస్ విషయంలో.
ఈ శారీ చూసారుగా, ఈ శారీ మీదక గ్రీన్ బ్లౌజ్ అనమాట. నా దగ్గర ఉన్న మిగతా పట్టు చీరల కలెక్షన్ చూపిస్తాను. ఇవేమో మా పాప పుట్టినప్పుడు బారసాలకు తీసుకున్నానండి. అప్పుడే లేటెస్ట్గా వస్తున్నాయి. ఒక 6 months బ్యాక్ టిష్యూ పట్టు శారీ. దీని మీదకి నేను నార్మల్గా కుట్టించేసాను. నార్మల్గా కొంచెం పెద్ద హ్యాండ్స్ పెట్టించేసి కుట్టించేసాను. ఇదండి. ఇదేమో 5 years బ్యాక్ మా బాబు బారసాలకి కుట్టించానండి. ఇది కూడా పట్టు శారీ, చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు కట్టుకున్న మంచి కాంప్లిమెంట్స్ వస్తాయండి ఈ శారీకి. చూసారా బోర్డర్ ఎలా వచ్చిందో. దీని మీద బ్లౌజ్ నేను కుట్టించలేదు. దీని మీదకి నా దగ్గర బ్లూ కలర్ వర్క్ బ్లౌజ్ ఉందండి, అది వేసి స్టైల్ చేస్తాను అనమాట ఇప్పుడు. ఇది కూడా అంతేనండి, మా పాప బారసాలకి తీసుకున్నాను. ఇది కూడా పట్టు శారీ. అన్నీ నెమలి పింఛన్ లేటెస్ట్గా వస్తున్నాయి కదండి ఆ శారీస్. ఇవి ప్యూర్ పట్టు శారీ. ఇది కూడా 4000 అలా పడ్డదండి. దీని మీద కూడా నేను అన్ని హెవీ వర్క్ బ్లౌజులు ఎందుకని చెప్పేసి నేను నార్మల్గా కుట్టించేసాను. ఇట్లా హ్యాండ్స్ పెద్దగా పెట్టించేసి కుట్టించేసాను. ఇది నా దగ్గర ఉన్న ఇంకో టిష్యూ పట్టు శారీ అండి. ఇది కూడా నాదే. ఇది కూడా నాకు ఎవరో పెట్టారు. పట్టు శారీ ఇది కూడా పిస్తా గ్రీన్ కలర్ అండి. ఇది కూడా నార్మల్గా నేను స్టిచ్ చేయించేసాను. ఇది కూడా నార్మల్గా స్టిచ్ చేయించేసాను. ఇది ఒక శారీ అండి. ఇది ఇంకొక రకం అండి. ఇది కూడా నా దగ్గరది. ఇది కూడా పట్టు శారీనే, హాఫ్ పట్టు అంటారు కదా. ఇది కూడా పట్టు శారీయే. చూసారా, దీనికేమో దాని మీద ఉన్న బ్లౌజ్ స్టిచ్ చేయించేసానండి. ఇది కూడా మెహందీ గ్రీన్ కలర్ లేటెస్ట్గా వస్తున్నాయి కదండి. ఇది కూడా లేటెస్ట్ శారీ. ఇది కూడా చాలా బాగుంటుంది, నాకు కట్టుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఇలాంటి వాటికి వర్క్స్ అవసరం లేదు కదా అని చెప్పేసి దానిలోని బ్లౌజే స్టిచ్ చేయించేసాను. ఇలా నార్మల్గా స్టిచ్ చేయించేసాను. ఐ హోప్ మీ అందరికీ నా శారీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.